హాయ్ వర్స్, వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస ఋషి. మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. నా యొక్క వీడియోస్ అన్నిటిని కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యన అంటే 24 అవర్స్ బ్యాక్ చేసినటువంటి వీడియో నందమూరి బాలకృష్ణ గారి పైన అతి తక్కువ కాలంలో 3000 రీచ్ అయినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వీడియో 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ చేసినటువంటిది కూడా అది 3000 పైన రీచ్ అయిపోయింది. మీ అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా జెన్యూన్ వీడియోస్ వస్తాయి. ఇలాంటి బయాస్ లేకుండా తప్పకుండా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళ గ్రిడ్లో వాళ్ళ ఇయర్లో ఏమైతే ఉందో అది మాత్రమే నేను చెప్తాను. వేరే ఎక్కడ కూడా కల్పితం అనేది ఉండదు. జస్ట్ ఆ యొక్క న్యూమరాలజికల్ సైన్స్ ఏదైతే వాళ్ళ గురించి చెప్తుందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మంత్ అండ్ ఇయర్ అండ్ ఇయర్లీ దశ ఉంటుంది. ఆ ఇయర్లీ దశలు ఏం చెప్తున్నాయో అది మాత్రం చెప్తాను నేను. నేను ఎక్కడ కూడా కల్పించి ఏ నెంబర్ కూడా వేరే విధంగా చెప్పడానికి ఎలాంటి వీలు లేదు. సో అందరూ కూడా అడుగుతున్నారు. సో మెసేజ్ పెడుతున్నారు. సో ఎన్టీఆర్ గారి పైన కూడా చేయండి, రాజకీయాల్లోకి వస్తాడా ఎన్టీఆర్ అని చెప్పి. సో ఎన్టీఆర్ గారు అదృష్టవంతుడు. ఓకే, మన నందమూరి తారక రామారావు గారు అన్నగారి యొక్క తన యొక్క రూపాన్ని తీసుకొని వచ్చాడు. సో అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే 14 నంబర్ ఉంది తనకి. సో మంచి నంబర్, బిజినెస్ అండ్ డబ్బులన్నీ కూడా వస్తాయి కాబట్టి దట్స్ గుడ్ నంబర్. అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 20th మే 1983. సో అఫ్కోర్స్ ఏ నెంబర్లు ఉన్నాయో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఉంటారు. సో అతనికి కావాల్సినటువంటి నంబర్లు మోస్ట్లీ గుడ్ నంబర్స్ ఉన్నాయి. అంటే అన్ని గుడ్ నంబర్సే, బట్ కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి నంబర్స్ ఉంటాయి. బట్ ఎన్టీఆర్ గారి నంబర్లో అన్ని గుడ్ నంబర్సే ఉన్నాయని చెప్పొచ్చు. గురు నంబర్ ఉంది, సూర్యుడి నంబర్ ఉంది, బుధుడి నంబర్ ఉంది, మన శని నంబర్ ఉంది, అండ్ చంద్రుడి నంబర్ ఉంది. అన్నీ కూడా మంచి క్రియేటివిటీని ఇచ్చేటువంటి, హార్డ్ వర్క్‌ని ఇచ్చేటువంటి, డబ్బులు ఇచ్చేటువంటి, సక్సెస్ ఇచ్చేటటువంటి, మంచి సలహాలు ఇచ్చేటువంటి నంబర్‌లన్నీ కూడా ఎన్టీఆర్ గారిలో ఉన్నాయి కాబట్టి సినిమాలు కూడా ఆచితూచి మంచి సూపర్ హిట్స్ వచ్చేటువంటి సూపర్ హిట్ డైరెక్టర్స్‌తో మాత్రమే చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ముందుకెళ్తాడు తప్పకుండా. వి కెన్ సీ దట్. సో మనం చెప్పేదేంటంటే ఇక్కడ వార్ 2. సో ఫస్ట్ మనం వార్ 2 నుంచి వద్దాం. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తాడు ఏందని తర్వాత చెప్తాను నేను. బట్ వీడియో కంటిన్యూస్ చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. తప్పకుండా రాజకీయాల్లోకి ఎప్పుడొస్తాడో చెప్తాను. ఇంతకీ రాజకీయ యోగం ఉందా అతనికి అనేది కూడా చెప్తాను నేను. సో వార్ 2, ఇప్పుడు మనకు వార్ 2 తీసుకున్నట్లయితే మనకి 2025, 26 ఎన్టీఆర్ గారికి బుధ దశ నడుస్తుంది. మనం సో బాలకృష్ణ గారిది కూడా సేమ్. బాబాయ్ అబ్బాయిలకు దశలు సేమ్ నడుస్తున్నాయి. బాబాయికి కూడా బుధ దశ నడుస్తుంది. అబ్బాయికి కూడా బుధ దశ నడుస్తుంది. కానీ దీంట్లో ఇంకొక హీరో ఉన్నాడు, బాలీవుడ్ హీరో. అందరికి తెలిసిందే, హృతిక్ రోషన్. సో హృతిక్ రోషన్‌కి కూడా వరల్డ్ వైడ్‌గా కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అంటే గూగుల్‌లో సెర్చ్ చేసినటువంటి ద మ్యాచో హీరోస్‌లో టాప్ 5లో ఉండేటువంటి హీరో వరల్డ్ వైడ్‌గా హృతిక్ రోషన్. మరి అతని యొక్క ఇయర్ ఎలా ఉంది? ఎందుకంటే ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి సినిమా ఇద్దరు హీరోల యొక్క ప్రభావం తప్పకుండా ఉంటుంది కాబట్టి తనకి కూడా ఏముందో చూద్దాం. 10th జనవరి అతనిది. సో 10th జనవరి ఈ ఇయర్‌కి తీసుకున్నట్లే క్యాలిక్యులేషన్ 15 అంటే సో 1 + 5 6. సో 6 అంటే శుక్రదశ ఉంది. సో అక్కడ బాబాయ్, బాబాయ్ అబ్బాయికి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా హృతిక్ రోషన్‌కి శుక్రదశ వచ్చింది. అక్కడ బోయపాటికి శుక్రదశ ఉంది. అంటే 'అఖండ 2లో' బాలయ్య బాబుకి బుధదశ ఉంది. బోయపాటికి శుక్రదశ ఉంది. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్‌కి బుధదశ ఉంది. హృతిక్ రోషన్‌కి శుక్రదశ ఉంది. అంటే మీరిప్పుడు ఎక్స్‌పెక్ట్ చేశారు, సరేనా? సో సినిమా ఈస్ గోయింగ్ టు బి సూపర్ హిట్ అగైన్. సో మన నందమూరి యొక్క హవా ఇప్పుడు కొనసాగుతుందని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క అంటే ఒక ఫేజ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో దశ ఉంటుంది. సో ఇప్పుడు నందమూరి వారి హవా నడుస్తుందని చెప్పొచ్చు ఇప్పుడు. సో ఇలా తీసుకున్నట్లయితే వార్ 2 హిట్ అవుతుంది. కానీ 26, 27లో ఎమోషనల్ అప్‌సెట్స్ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్‌కి. మరి ఎలాంటి ఎమోషనల్ అప్‌సెట్స్ ఉంటాయి? ఎందుకు అప్‌సెట్ అవుతాడనేది కాలం నిర్ణయిస్తుంది, చూద్దాం. తర్వాత 27, 28లో మళ్ళీ సూర్యుడి యొక్క దశ వచ్చింది. తప్పకుండా ప్రతి సినిమా హిట్టే అవుతుంది. మళ్ళీ 28, 29లో అతను సినిమాలు తీయకపోవడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ డిటాచ్డ్ నంబర్ వచ్చింది కాబట్టి సినిమాలు తీయకుండా ఏదైనా అలా అలా స్టోరీస్ వింటూ ఉంటే బాగుంటుంది ఆ ఇయర్‌లో. 28, 29లో వచ్చే సినిమాలు ఫ్లాప్ అయ్యే అవకాశాలుంటాయి. అలా 29, 30లో రిలీజ్ అయ్యే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి.
సో, అక్కడ సూర్యుడి దశ వచ్చింది గాబట్టి, మళ్ళీ 30, 31లో వచ్చేటివి గూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలుంటాయి. ఒక రేంజ్‌లో 30, 31లో దట్ ఈస్ గురు దశ గాబట్టి, మళ్ళీ 31, 32లో యావరేజ్‌గా ఉంటుంది. అది ఎమోషనల్ అప్‌సెట్స్ మళ్ళీ ఉండే అవకాశాలున్నాయి గాబట్టి, ఇది గూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నందమూరి అభిమానులు గాని, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గాని. అండ్ 32, 33 శుక్రదశ వచ్చింది మళ్ళీ తనకి. సో, అప్పుడు ఇంకా చాలా సక్సెస్‌లు బాగా ఉంటాయి. అంటే ఇప్పటికంటే కూడా ఆ శుక్రదశలో సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, డబ్బులు ఎక్కువగా వస్తాయి. నేమ్, ఫేమ్, బాలీవుడ్ రేంజ్‌లో గూడా వచ్చే అవకాశాలు గూడా ఉంటాయి గాబట్టి, ఆ విధంగా తన ప్రస్థానం ఇప్పటి నుంచే మొదలుపెట్టాడనుకుంటాను 'వార్ 2' నుంచి. సో, 33, 34 గూడా సూర్యుడి దశ వచ్చింది. తప్పకుండా ఇక్కడ గూడా సూపర్ హిట్ సినిమాలే పడతాయి. సో, 34, 35లో సినిమాలు తీయకపోవడం బెటర్. ఇక్కడ రాహు దశ వచ్చింది. కొంచెం ఆచితూచి తీసుకుంటే బావుంటుంది. 35, 36 కూడా కేతు దశ. సో, రాహు, కేతుల దశలు కంటిన్యూయస్‌గా ఒకటి తర్వాత ఒకటొచ్చాయి గాబట్టి, ఇక్కడ ఆరోగ్య భంగం గాని, ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బావుంటుంది. ఈ యొక్క 34, 35, 35, 36లో జూనియర్ ఎన్టీఆర్ గారు. సో, ఇప్పటివరకు అంటే జస్ట్ ఒక 10-11 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇచ్చాను. మనం ఇప్పుడు ఇంకా తన యొక్క గ్రిడ్‌లో చూసినట్లయితే రాజకీయ నంబర్ ఉందా? అంటే రాజకీయాలకు కావాల్సినటువంటి నంబర్‌లేంటి ఇంతకి? ఏముండాలా? రాహు ఉండాలా? కేతు ఉండాలా? శని ఉండాలా? సూర్యుడుండాలా? మన యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏముందంటే సూర్యుడున్నాడు, శని ఉన్నాడు. అంటే రాజకీయాలకు రావాల్సినటువంటి. ఈ 2 నంబర్‌లు తోడ్పడితే బాగానే ఉంటుంది. అదేవిధంగా గురుడు గూడా ఉన్నాడు గాబట్టి రాజకీయాలకు వస్తాడు. కానీ ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేపిస్తాడో అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే బాలకృష్ణ గారు గూడా రాజకీయాల్లో ఉన్నారు. కొంతమంది మెసేజ్ పెట్టారు. రాజకీయాలుగా అంటే బాలకృష్ణ గారికి రాజకీయ భవిష్యత్తు లేదంటారు మరి. హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచాడు గదా! అన్నారు. అంటే ఎమ్మెల్యేగా నార్మల్‌గా ఒక ఎమ్మెల్యేగా ఒక కాన్స్టిట్యుయెన్సీకి పరిమితమై తన పని తను చేసుకోవడం వేరు. రాష్ట్ర స్థాయిలో తన యొక్క ప్రభావం చూపించి మిగతా ఎమ్మెల్యేస్‌ని గూడా తన భుజస్కంధాల పైన వేసుకొని మిగతా ఎమ్మెల్యేలను గెలిపించి తను గూడా ఒక లీడర్‌గా ఎదిగేటువంటి ఆ నంబర్స్ కూడా ఉండడం వేరు. సో, ఈ విధంగా తీసుకున్నట్లయితే యాక్చువల్‌గా ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకొస్తారు గానీ, తప్పకుండా ఇతను నందమూరి వారితో పని చేయాల్సిందే. అంటే చంద్రబాబు నాయుడు ప్లస్ లోకేష్ వీళ్ళతో కలిసి పని చేస్తే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందండి. లేదు పార్టీ పెడతాను, నేనే స్థాపిస్తానంటే మాత్రం ఇది 83 కాదు. అతను పుట్టినప్పుడు వేరు. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకొచ్చి టీడీపీ విజయం సాధించినటువంటి 83లో పుట్టాడతను. అప్పుడు వేరు. ఆ సందర్భాలు వేరు. ఇప్పుడున్నటువంటి జనాల యొక్క ఇంటెలెక్చువల్ అదంతా వేరు. ప్లస్ నందమూరి తారక రామారావు గారి జాతకం వేరు. మనం అతని జాతకంతో మనమల్ల జాతకమైనా, కొడుకుల జాతకమైనా, ఇంకెవరి జాతకమైనా పోల్చి చూడడానికి వీల్లేదు. నందమూరి తారక రామారావు గారు కారణ జన్ముడు. ఎందుకంటే ఒక కారణం ఉంటేనే వాళ్ళు అంటే ప్రతి ప్రతి మనిషికి కారణం ఉంటే పుడతారు. మనం ఫ్యామిలీకి కోసం కారణంతో పుడతాము. అలాంటి గొప్ప వాళ్ళందరూ గూడా సమాజం కోసం, సమాజాన్ని ఉద్ధరించడం కోసం పుడతారు. వాళ్ళు అంటే సమాజంలో ఉన్నటువంటి వాటిని ఉద్ధరించడానికి పుట్టినటువంటి వాళ్ళని మాత్రమే కారణజన్ములంటారు. జనరల్‌గా మనం ఏమంటున్నాం కారణజన్ములంటే, మేము గూడా కారణంతోనే పుట్టినాం గదా! మాకు గూడా ఒక కారణం ఉంది. మా అబ్బాయిని పెంచుతున్నాము, మా పిల్లల్ని పెళ్లి చేస్తున్నాము. మాకు గూడా ఒక కారణం ఉంది గాబట్టి జన్మించామంటారు. వాళ్ళని కారణజన్ముడు అనరండి. కర్మఫలం అంటారు వాళ్ళని. కర్మఫలం ఉంటుంది గాబట్టి. ఆ కర్మఫలం కోసం ఈ యొక్క జన్మలో మనం పోయిన జన్మలో చేసుకున్నటువంటి ఏవైనా ఉంటే ఈ జన్మలో పుడతారని అది ఒక ఉంటుంది. కానీ కారణ జన్ముడంటే ఏంటి? తప్పకుండా సమాజంలో ఏదో ఒక పెద్ద మార్పు తీసుకురావడం కోసం పుట్టినటువంటి వాళ్ళని మాత్రమే కారణ జన్ముడంటారు. అంటే నందమూరి తారక రామారావు గారు కారణ జన్ముడు. ఇప్పుడు వీళ్ళందరూ గూడా ఏందంటే సరే అతని యొక్క పేరు పైన వస్తున్నారు. కానీ అతన్ని ఓవర్‌టేక్ చేసేదంతా అంటే సీనియర్ నందమూరి తారక రామారావు అన్నగారిని ఓవర్‌టేక్ చేసేదంతా వీళ్ళందరికి ఎవరికీ ఉండదు. వీళ్ళేదో డబ్బులు సంపాదించుకుంటారు, రాజకీయాలు చేసుకుంటారు, పదవులు అనుభవిస్తారు, పోతారు గానీ కారణ జన్ములు కారు. కాబట్టి కారణ జన్ముడయ్యేంత గ్రిడ్ ఎన్టీఆర్ గారికి లేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి లేదు. కాబట్టి రాజకీయాల్లోకొస్తాడు. బట్ వచ్చినప్పుడు ఎందుకంటే లోకేష్ గ్రిడ్ గూడా చానా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ థింగ్ ఏందంటే లోకేష్ గ్రిడ్డు ఎన్టీఆర్ గ్రిడ్‌తో పోటీ పడి ఉంటుందన్నట్టు. పోటాపోటీగా ఉంది. అతనిది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఎవరైనా డిమాండ్ చేసి చెప్తాను లోకేష్ గారిది. కానీ లోకేష్ గ్రిడ్డు, ఎన్టీఆర్ గ్రిడ్ చానా పోటాపోటీగా ఉందన్నట్టు. ఇతనా? అతనా? అన్నట్టుగా. అంటే ఒక 10 ఇయర్స్ తర్వాత చూసినట్లయితే వీళ్ళు ఇన్‌కేస్ 10 ఇయర్సో, 20 ఇయర్స్ తర్వాత చూస్తే వీళ్ళిద్దరు కలిస్తే తప్ప టీడీపీకి ఎలాంటి పవర్ రాదు. ఎందుకంటే ఇన్‌కేస్ జూనియర్ ఎన్టీఆర్